నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్ రైతులకు కలిసిరాకుండా పోయింది. సాగు సమయంలో సోమశిల జలాశయంలో నీరు లేక బోర్ల క్రింద మాత్రమే వరి సాగైంది. ఏటా 3 నుంచి 4 లక్షల ఎకరాల్లో ఎడగారు పంట సాగవుతూ ఉండగా ఈసారి 30,000 ఎకరాల్లో మాత్రమే సాగైంది. అయితే విస్తీర్ణం తగ్గిన పరిస్థితుల్లో మంచి ధరలు దక్కుతాయనుకుంటే వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. రైతు పండించిన దాన్ని కొనేదానికి కొనేవాళ్ళు ఇష్టమైపోయింది. రైతు చేతిలో ఏం లేదు. పండించుకున్నాడు, అమ్మేయాల తప్పదు. పైన చూస్తే వాతావరణం అనుకూలించదు కాబట్టి అమ్మేయాలి. కాబట్టి ఈ నెట్టైనా అమ్ముతాడు. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిన రేటు కన్నా 3,000 తగ్గిస్తారా, 4,000 తగ్గిస్తారా? మీ ధాన్యంలో ఎక్కువ తేమ ఉంది, 50 కేజీలు ఇండి, 60 కేజీలు ఇండి అని చెప్పి 850 కేజీలు పెట్టాల్సిన దాన్ని 950 కేజీలు తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి రైతులకు ఈరోజు. ప్రతి సంవత్సరం మనం రెండో కారులో కూడా 3 నుంచి 4 లక్షల ఎకరాలు వేసిన రోజులు ఉన్నాయి, 2 లక్షల ఎకరాలు వేసిన రోజులు ఉన్నాయి. అంటే అంత ధాన్యం పండింది కదా. ఇప్పుడు వేసింది మన ప్రభుత్వ లెక్కల ప్రకారం కూడా 31,000 ఎకరాలే. 31,000 ఎకరాల్లో పండిన పంటను కూడా డిమాండ్ లేక వాళ్ళు అడిగిన రేటుకి అమ్ముకునే పరిస్థితి రైతున్నాడు ఈరోజు. గత వారం రోజుల నుంచి రేటు వరుసగా తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గేదానికి కారణం ఎవరు? ప్రభుత్వం ప్రకటించే రేటుకు ఎందుకు కొనలేదు, ఎవరు కొనలేదని ఆ చర్చ జరగకుండా మీరు కొనేదాన్ని కొనండి అన్నం ఒకటి, వాతావరణం అనుకూలిస్తుంది, మళ్ళీ 5-6 రోజుల్లో రేటు పెరుగుతుందని ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. అట్లా కాకుండా తక్కువ కొన్న వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు ఉండాలా. మిల్లోళ్ళు మాకు గిట్టుబాటుకి లేదు, గిట్టుబాటు కావడం లేదంటే అధికారులు గమ్ముగా వింటున్నారే కానీ అసలు ఎందుకు గిట్టుబాటు కావడం లేదని అధికారులు ఎప్పుడైనా సరే ఒక లోడు ఒడ్లు ఆడిచ్చి ఒక మిల్లులో అసలు ఎంత క్వాలిటీ వస్తుంది, ఒక పుట్టికి ఎన్ని బియ్యం వస్తుంది, తౌడెంత, పొట్టెంత, సీరెంత, నోకెంత, దాంట్లో మొత్తం ఏ ఒక్కటి ఒడ్డుల్లో వేసిపోయే పదార్థం లేదు. అట్లాంటిది వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు విని మాకు లాస్ వచ్చింది, ఒక లోడుకి 50,000 పోయింది, 1,00,000 పోయిందని చెప్తా ఉంటే వీళ్ళు వినటం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ ధాన్యం లేదు. ఇప్పుడు లేకపోయినా కూడా 2-3 వేల రూపాయల డిఫరెన్స్తో ఒక్కసారిగా ఉన్న రేట్ని తగ్గించేయటం అనేది మంచిది కాదు. జిల్లాలోని బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు తదితర మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచి కోతలు మొదలయ్యాయి. మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి ప్రభుత్వం 850 కిలోల పుట్టికి 18,875 రూపాయలు ప్రకటించింది. సాధారణ రకాలకు 18,705 రూపాయలు ప్రకటించింది. ధాన్యం కోతల ఆరంభంలో మద్దతు ధరల కంటే అధికంగా చెల్లించిన వ్యాపారులు రాను రాను తగ్గిస్తూ వస్తున్నారు. తేమ, దుమ్ము, ధూళి పేరుతో 50 కిలోలు అదనంగా తీసుకోవడంతో పాటు పుట్టి ధాన్యానికి 17,000 రూపాయలకు మించి ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందంటూ రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఎడగారు పంట మార్కెట్లోకి వస్తూ ఉంది. ఆగస్టు 1 నుంచి వస్తూ ఉంది. మొదట్లో ఏమో పుట్టి 22,000కు కొన్నారు. కేఎన్ఎం 1638 రకం చాలా మంచి రకం. దాన్ని ఒక 10 రోజులు బాగా మంచి రేటుకు కొన్నారు. ఇప్పుడు 17,000 పుట్టి. సరే నెమ్ము శాతం ఉందని చెప్పి 70-80 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. పుట్టి 850 కేజీలు అయితే 920 కేజీలు తీసుకుంటున్నారు. లేట్ ఖరీఫ్ సాగులో చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. మొత్తం చూసిన 40,000 ఎకరాలే ఉంటుంది. సగం దాకా ఆల్రెడీ కటింగ్ కూడా అయిపోయింది. 22,000 రూపాయల పుట్టికి కొనుగోలుతో మొదలుపెట్టి ఈ రోజున 17,000 అంతకన్నా కొంచెం అటు ఇటులో కొంటున్నారు. రైతాంగం మాత్రం లోగడ 5 లక్షల ఎకరాలు వేసినప్పుడే 24 నుంచి 25,000 వరకు పుట్టి అమ్ముకోగలిగారు. అంటే ఎంఎస్పి కంటే కూడా 6,000, 7,000 ఎక్కువకి అమ్ముకున్నాం. ఈ రోజున ఎంఎస్పి కంటే తగ్గించి అమ్ముకోవడం అవుతుంది. దీన్ని ప్రభుత్వం విచారించి వెంటనే తగు చర్యలు తీసుకొని రైతాంగం నష్టపోకుండా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మద్దతు ధరల అమలు విషయంలో ప్రభుత్వం జోక్యం తప్పనిసరంటూ రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.